హలో ఫ్రెండ్స్, పెయింటింగ్ వేయడానికి వచ్చాం. మధ్యాహ్నం సెలవు, కొన్ని అనివార్య కారణాల వల్ల సెలవు తీసుకొని ఇలా కొండలు గుట్టలు నుయ్యలు చూడడానికి వచ్చాం. చూడండి, ఇక్కడ నుయ్యి ఉంది. ఇంతవరకు తాబేలు పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. దగ్గరికి వచ్చారు, కిందకి వెళ్ళిపోయింది. కడప మొత్తం మెట్టు భూమే, కానీ ఇక్కడ వరి వేసారు. కోసి అంతా మట్టింపు అంతా అయిపోయినట్లుంది. ఖాళీ వీలు దొరికినప్పుడల్లా ఇలా కొండలు చూడడానికి వస్తున్నాం. అక్కడ కొంచెం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక రాయిని ఒక వాలీబాల్ నిలబెట్టినట్టుంది. అక్కడికి వెళ్తాను, చూపిస్తాను. అక్కడికి వెళ్ళి చాలా లాంగ్ వెళ్ళాలి అక్కడికి. అక్కడ చూడండి, ఏదో గృహ గుడి లాగా ఉంది. జూమ్ చేస్తున్నా. గుడి గృహ ఏటో, అక్కడికి వెళ్దాం, చూద్దాం. అక్కడ ఏమి ఉన్నదనేది కనుక్కుందాం. ఇంత కొండ ప్రాంతంలోనే ఇక్కడ వరి వేసారు. ఇక్కడ కనిపించింది వరి చేను నాకు. చూడండి, ఆ రాయి ఒక టోపీ పెట్టినట్లుంది, అలాగే అమాంతంగా. దాని దగ్గరికి వెళ్దాం. అబ్బా, పైకి ఎక్కడానికి చాలా అలసిపోయి మా ఊళ్ళో అయితే ఇంకా కర్రపట్టుకుని ఎక్కుతాను. చాలా హైట్, చాలా పైకి ఎక్క. అది మా గురుగారు రన్నింగ్. చెప్పులు అక్కడ ఇప్పి జారిపోతాం. అబ్బా, బాగా అలిసిపోయాం బాబు. చాలా హైట్ ఇంకా కొండ. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎంత పెద్ద పడవలాగా ఉంది చూడండి కొండ. మా కిరణ్ కుమార్ రెడ్డి తోయు లోపల పెద్ద కన్నాలు ఉన్నాయి. ఇక్కడ బళ్ళు తొండలు పరిగెడుతున్నాయి. ఇక్కడ ఇరుకుల్లో ఏం పాములు గట్ట ఉంటాయేమో, జాగ్రత్తగా ఉండాలి. టోపీ బండ, టోపీ లాగా ఉంది చివార. ఎక్కలేరా అండి, ఇది గుడా ఏంటో ఏమో, ఎవరు లేరు ఇక్కడ. ఇది పిల్లరా ఏంటో, గుడి మోడల్ కట్ చేసినట్లుంది. ఇక్కడ ఇటుకలతో గట్ట కట్టేసి ఉన్నాయి. గుడి ఏమో పైన పలకలు గట్ట ఉన్నాయి. చుట్టూ ఇటుకలు పేర్చి పైన రాళ్ళు పెట్టారు. ఈ కొండని వ్యూ చూడండి, చాలా చెట్లు ఎక్కువ ఉన్నాయి. చెట్లు, ఊర్లు. ఏం ఊర్లో కూడా తెలియదు మాకు. బండి చూడండి, బండి ఇక్కడ కాజువే దగ్గర పెట్టాం. బండి ఏం బండి కనిపించా, ఇదిగోండి అక్కడ ఉంది. అక్కడ నుండి దగ్గర ఒక 2 కిలోమీటర్లు నడిచాం. బాగా ఆవేశం వచ్చింది అసలు పైకి ఎక్కేసరికి. చూడండి, ఆది మానవుడిలాగా ఎక్కుతాండి మావాడు గురుగారు. రెస్ట్ చూడండి, పెద్ద పెద్ద బండ్లు అలాగా ఒక మనుషులు కిందన పేర్చినట్లే ఉంది. రాయి అయితే కొంచెం పగిలిపోయినట్లు ఉంది. అలాగే చాలా సాయంత్రం పూట చల్లగా ఉంది. మంచి లొకేషను, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. బాగుంది లొకేషన్ మొత్తం. ఇదేనా రాయలసీమ అంటే రాయలసీమ. కొండలు బండలు గిండలు అన్నీ చూడాలంటే. మా వాళ్ళు అక్కడ కూర్చొన్నారు అలసిపోయి. చాలా దూరం 2 కిలోమీటర్ల దగ్గరికి వచ్చాము. అక్కడ ఈ బండరాయి అయితే కొంచెం జారిపోతే పడిపోద్ది అన్నట్లు ఉంది, కానీ అలాగే ఉంటుంది, జారదు. ఇటు పక్క చూసినా రాళ్ళు, ఈత చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. మొత్తం రాళ్ళు, చెట్లు. అక్కడికి వెళ్దాం అనుకుంటే దారి లేదు. చెట్లు ముళ్ళు అడ్డుగా పెద్ద పెద్ద తొప్పలు ఉన్నాయి. చూడండి, చెట్టు రాళ్ళు ఇరుకు మధ్య నుండి పుట్టింది. ఇది ఏం చెట్టు కూడా తెలియట్లేదు. దీని పేరు మరి నాకైతే తెలియదు. రాళ్ళు అలాగే పైపోయి ఏ మనిషి కిందన పడినా, మొబైల్ సెల్ కానీ కిందన పడినా మరి తీయడానికి చాలా కష్టం ఈ ఇరుకులోనే. చూడండి, మరీ ఇదంత ఈ రాళ్ళు లోపల నుండి పుట్టింది. ఏం చెట్లు మరి చూడండి. ఎవరి సెల్లున అంత 2 కిలోమీటర్ల కొండ ఎక్కి ఇక్కడ సెల్ల చూసుకోవడానికి వచ్చినట్లు ఉన్నాం మేము. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి.